క్రికెట్లో ఐపీఎల్ అనేది ఎంత పెద్ద టోర్నమెంటో మనందరికీ తెలుసు. మరియు దానిలో చాలామంది ఫారెన్ ప్లేయర్స్ ఆడటానికి వస్తారు. అయితే ఇక మీదటి నుంచి ఫారెన్ ప్లేయర్స్ ఎవరు ఐపీఎల్లో ఆడకూడదు అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటున్నారు. మరియు ఇది తీసుకెళ్లి వాళ్ళ బోర్డుకి కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పిన దానిలో నిజమే. ఎందుకంటే ఐపీఎల్ ఇప్పుడు దాకా మన ఇండియాలోనే జరుగుతుంది. మరియు బయట కంట్రీస్ ఏమన్నా ప్రీమియం లీగ్స్ పెట్టినట్లయితే మన కంట్రీలో ఆడే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆ దేశంలోకి వెళ్ళి ఆడకూడదు. ఇది బీసీసీఐ పెట్టిన రూల్. ఎందుకంటే చాలామంది ఆ లీగ్స్ కూడా చూసినట్లయితే ఐపీఎల్కి క్రేజ్ అనేది తగ్గిపోతుంది. మరి దీని కారణంగా ఐపీఎల్కి రావాల్సిన రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. కాబట్టి బీసీసీఐ ముందు జాగ్రత్తగానే పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ని వేరే లీగ్స్లో ఆడకుండా ఉండేలాగా ముందుగానే చెప్తుంది. కాబట్టి బీసీసీఐ చెప్పిన రూల్స్ ప్రకారం అందరు వినాల్సిందే. ఈ రూల్స్ అనేవి ఫారిన్ క్రికెట్ ప్లేయర్స్ కి నచ్చలేదు. మరియు క్రికెట్ లో ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ అనేది చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.